నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని మైత్రి హాస్పిటల్ వైద్య నిపుణులు కేవి నాగరాజు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించిన సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిన శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం రాగతాళయుక్తంగా పంచరత్న కీర్తనలు ఆలపించిన గాయని గాయకులు. విద్యతో పాటు నేటి సమాజంలో విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు సునాయాసంగా సాధించగలరని ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవి నరేంద్ర అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్డు పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు వీధిలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను మైత్రి హాస్పిటల్ వైద్యులు కేవి నాగేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. టాస్ వేసి టీంలకు అభినందన తెలిపారు. 2 రోజులు నిర్వహించే టోర్నమెంట్ కు 21 టీంలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ కేవి నరేంద్ర మాట్లాడారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకుని రాణించడం ద్వారా ఉన్నగూరి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సమీర్, సోహల్, షకీల్, రేవంత్, షేక్స్, ఖాదర్, బాషా, బేతాల, తరుణ్, సాయిరామ్, ఉదయ్, దిలీప్, సాయి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనాలో ఈ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రోజు నుంచి 2 రోజులు అంటే ఈ రోజు రేపు 18th and 19th 21 టీమ్స్ తలపడుతున్నాయి ఈ బాక్స్ క్రికెట్లో. ముందు రాబోయే రోజుల్లో కూడా చాలామంది క్రికెట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్స్ చాలా తగ్గిపోయాయి. సో ఈ బాక్స్ క్రికెట్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. తక్కువ మెంబర్స్తో బాగా ఆడుకోవడానికి అనువుగా ఉంది. ఇలాంటి బాక్స్ క్రికెట్ని తెనాల్లో మన సమీర్ అండ్ టీం అరేంజ్ చేయటం, మీరందరూ దీన్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో తెనాల్లో ఉన్న పిల్లలు, క్రికెట్ ఔత్సాహికులు వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 18, 19 మన తెనాలి పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో నడుస్తుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని మన మైత్రి హాస్పిటల్ డాక్టర్ గారు నరేంద్ర సార్ వచ్చి టోర్నమెంట్ని ఓపెన్ చేశారు. మరియు సారు ఇరు కెప్టెన్స్తో టాస్ వేయించి ముందు బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ముందు కరచాలనం చేశారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ఆద్యులైన శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాన్ని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షాప్ బజార్లోని శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవంలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొని భక్తుల శ్రద్ధలతో కీర్తన ఆలపించారు. తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, శ్రీ త్యాగరాజ స్వామి వారికి ఆలయ అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, సభ్యులు కీర్తన ఆలపించారు. అలాగే శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం నిర్వాహకులు గౌరవర్యులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంతో త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనను ఆలపించారు. ఎంతో రసరమ్యంగా సాగిన కీర్తన ఆలపన కార్యక్రమం భక్తులను విశేషంగా అలరింపజేసింది. ఈ సందర్భంగా ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. త్యాగరాజస్వామి ఆరాధనలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల ధ్యేయంగా శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన నిర్వహించుకోవడం తమకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, మూర్తి పద్మావతులను, గౌరవార్జులు ఆంజనేయ శాస్త్రి దంపతులను నిర్వాహకులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, బిఎంఎస్ దుర్గా ప్రసాద్, రొంపిచెల్ల సురేష్, మాజటి వెంకటేష్, కొల్లూరు విద్యాసాగర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామభక్తుడైనటువంటి శ్రీ త్యాగరాజ స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని ఈ రోజున ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో
ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ గారు, ఈవో ఔ శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకుడు శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం నిర్వాహకులైనటువంటి గౌరవార్జున ఆంజనేయ శాస్త్రి గారి శిష్య బృందం చేత త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు ఎంతో వైభవంగా ఆలాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సంగీత అభిమానికి, అలాగే త్యాగరాజ స్వామి వారి కృతులు నేర్చుకున్నటువంటి విద్యార్థులకి పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎంతో వైభవంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలని యావత్ ప్రపంచమంతా చేసుకునే ఈ తరుణంలో తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషదాయకం. ఇలా ప్రతి ఏటా వారి యొక్క ఆరాధన మహోత్సవాలని, జయంతోత్సవాలను కూడా శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ తరపున, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనం తరపున నిర్వహించేందుకు తగినటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదికన మనం ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకునేందుకు రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేందుకు గౌరవార్జున ఆంజనేయ శాస్త్రి గారి యొక్క శిష్య బృందాన్ని మాకు తోడ్పాటు అందించవలసిన కోరుతున్నాము. అలాగే తెనాలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంగీత గురువు కూడా ఈ యొక్క త్యాగరాజ ఆరాధనోత్సవాలని నిర్వహించడం అనేది ఎంతో ముదాహంగా చెప్పుకోవచ్చు. వారందరికీ కూడా మన పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, త్యాగరాజ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో ఇవాళ త్యాగరాజ స్వామి వర్ధంతి సందర్భంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల ఆలాపన జరిగింది. శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం విద్యార్థులచే ఈరోజు పంచరత్న కీర్తనలు జగదానందకారక, దుడుకుగల, సాధించనే మనస, కనకన రుచిర, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలు ఈరోజు మా విద్యార్థులచే ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మృదంగం పైన సుధాకర్ గారు, వయలిన్ పైన శ్రీకృష్ణ అభిరామ్ సహకరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులకు వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు, ఆలయ ఈఓ గారు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా త్యాగరాజ స్వామి వారి యొక్క ఉత్సవాలను దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమాజంలో మంచి చెడులు రెండూ కలిసి ఉంటాయని, చెడును వదిలేసి మంచిని స్వీకరించడమే సాయిబాబా తత్వమని శ్రీ సాయినాథుని సత్సంగ కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమంలో బాబా మహిమలను చిన్నారులు నృత్య నాటక రూపంలో వివరించారు. స్థానిక స్వరాజ్య సెంటర్లోని శ్రీ సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు స్థానిక బురిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో విశేషంగా నిర్వహించారు. లేంటివన అలంకారంతో హంస వాహన శోభతో సాయిబాబా వారికి శరద్ గురుజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి సచ్చరిత్ర పారాయణ, బాబా నామ సంకీర్తనతో పాటుగా నిర్మల రమేష్ శిష్య బృందం సాయిబాబా జీవిత చరిత్రపై ప్రదర్శించిన నృత్యం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక ఆనందానికి ఆలంబనగా సాయి భక్తులు అశేష సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందంలో ఒలలాడారు. కార్యక్రమ విశిష్టతను నిర్వాహకులు విఎస్ నాగభూషణ్ రెడ్డి మీడియాకు వివరించారు. 1992లో శ్రీ సాయినాథుని సత్సంగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, సాయి వరప్రసాద్ నరసింహరావులు సత్సంగ కేంద్ర ఆధ్యాత్మిక పురోభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆనాడు సాయినాథుని శరత్ బాబూజీ స్వహస్తాలతో అందించిన బాబావారి చిత్రపటాన్ని సత్సంగ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హంస వల్లే ప్రతి ఒక్కరూ సమాజంలో మంచిని స్వీకరిస్తూ చెడును వదిలివేయాలని అదే సత్సంగ కేంద్ర లక్ష్యమని అన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య కళా రూపకం సాయి భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని విఎస్ నాగభూషణారెడ్డి, కొల్లిపర దత్తు, సాయి ఫణి, టీజీకే కృష్ణ, శ్రీనివాసు, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. పలు ప్రాంతాల సాయి భక్తులు పాల్గొన్నారు. మరియు సాయిబాబా జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘట్టము 72 గంటల పాటు సమాధి స్థితి. 3 రోజులు నేను సమాధి స్థితిలో ఉండబోతున్నాను. ఈ దేహాన్ని కదిలించకుండా చూడు. 3 రోజుల తర్వాత సమాధి స్థితి నుండి బయటకు వస్తారు. తర్వాత ఈ సత్సంగ కేంద్రం వ్యవస్థాపకులైన సాయి వరప్రసాదరావు గారు, నరసింహరావు గారు ఈ సత్సంగ కేంద్ర పురోభివృద్ధికి బాగా కృషి చేశారు. తర్వాత ఈ సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాము. ఇది శనివారం రోజున బాబా సద్గురు ఉత్సవమూర్తుల్ని సత్సంగ కేంద్రం నుంచి టీజీకే కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. హంస వాహనం పైన ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. ఈ ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే మంచి చెడుని
విడగొట్టడానికి ఇది సింబాలిజంగా ఉంటుంది. ఈ యొక్క బాబాని నమ్ముకునే గురువుగారిని నమ్ముకున్న వాళ్ళని మంచి మాత్రమే సేకరించి చెడును వదిలేసే శక్తిని ఆ బాబా గురుదేవుల కృప వలన లభిస్తుంది. దానికి సింబాలిజం ఇది. 33 సంవత్సరాల తర్వాత తెనాలి రజిక చెరువు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళమూడి అరుణకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెనాల్లో ఒక సమావేశంలో పాల్గొన్న అరుణకుమార్ మాల మహానాడు రాష్ట్ర నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితర సంఘీయులతో రజిక చెరువు సెంటర్లోని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ అనేక సమస్యలను అధిగమించి విగ్రహ నిర్మాణ కమిటీ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన తీరును అభినందించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అంబేద్కర్ భజన చేసి అధికారంలో రాగానే అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటును అడ్డుకునే హక్కు ప్రభుత్వాలకు లేదని ఎస్సీ కమిషన్ ఎప్పుడూ చెప్పిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తే మాల మహానాడు ఏమాత్రం ఊరుకోదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు కనపర్తి అనిల్, యనమతి శ్యామ్, పిల్లి ప్రేమ్సాగర్, కందుల యేసుబాబు, బండ్లమూడి నాని, నల్లగుంట్ల రవిచంద్ర, గడ్డెటి ఆశీష్, కనపర్తి జేసుబాబు, గోళ సందీప్, జంగం హర్ష, ఉన్నవ సాల్మన్, జయప్రకాష్, అరుణకుమార్, శశి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో 91లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం 33 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారికి గౌరవం తెచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అయితేనేమి పోరాడి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు. ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నికల ముందు అంబేద్కర్ గారు జపం చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి వారే మేమే గొప్ప అని అనుకుంటా ఉన్నారు. ఇటీవల మీరు చూసినట్లయితే అమిత్ షా అన్నాడు, ఎక్కువసారి అంబేద్కర్ అనే బదులు రామ్ అనుకున్నట్లయితే బాగుండేది అని. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ అని అంటారు తప్ప నువ్వు చెప్పినటువంటి పదాలు పలకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పేర్లతో మీరు ఎన్నికలకు రండి, మేము అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఆయన విగ్రహం పెట్టుకొని మేము ఎన్నికలకు వెళ్తాం, తెలుస్తుంది రామ బాణం గొప్పదో, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి భారత రాజ్యాంగం గొప్ప తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి కానీ అంబేద్కర్ విగ్రహాలు ఆపడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి హక్కు లేదని గతంలోనే ఎస్సీ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా విగ్రహాలు ఆపేందుకు ప్రభుత్వ అధికారులు అత్యోత్సాహం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ డెల్టా ప్రాంతంలో మాల మహానాడును గ్రామ స్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి నియోజకవర్గ మాల మహానాడు కమిటీ పెద్దలందరికీ కూడా పేరున ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ, రజిక చెరువు సెంటర్లో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా కూడా ఈరోజు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విగ్రహ నిర్మాణం, కాంస్య విగ్రహ నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి కృషి చేయాలని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా జైభీములు తెలియజేస్తుంది. అయోధ్యలో బాలరాముని విగ్రహం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని వాసుదాస స్వామీజీ పరంపర పీఠం నందు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదివారం తెనాలి పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెనాలి మార్కెట్ సెంటర్లోని రామాలయం వద్ద నుండి వివిధ కూడలను కలుపుకుంటూ బోస్ రోడ్లోని చిట్టాంజనేయస్వామి ఆలయం వరకు రామనామ సంకీర్తనతో నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అంగలకుదురు పీఠం అధ్యక్షులు ఉరిచి సీతారామ శర్మ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర విభాగ్ ప్రచారక్ అవార్ శ్రీనివాస్, హిందూ చైతన్య వేదిక కో కన్వీనర్ అంబటి మారుతీరామ్, జిల్లా కార్యదర్శి ఉల్లగంటి శ్రీనివాస్, నగర కార్యదర్శి టి హనుమత్ ప్రసాద్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల సునీల్, బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, బి సుబ్బారావు, రామాజనీయులు, రామభక్తులు పాల్గొన్నారు. కాగా 20వ తేదీ అంగలకుదురు గ్రామంలో గ్రామ సంకీర్తన, ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, అన్నసంతర్పణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వార్షికోత్సవంగా రేపు 22వ తారీఖు అంగలగుతురు వాసుదాస్ వారి పీఠంలో జరుగుతుంది. ఈరోజు తెనాల్లో గ్రామోత్సవం జరుగుతుంది. రేపు అంగలగుతులో గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. చాలా శక్తివంతమైన పీఠము. అయోధ్యకే రాముల వారి పాదాల కింద యంత్రము మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వెళ్ళింది. కాబట్టి భక్తులందరూ కళ్యాణంలోనూ ఆదివారం నాడు సత్యనారాయణలో పాల్గొవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని మైత్రి హాస్పిటల్ వైద్య నిపుణులు కేవీ నాగరాజు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించిన సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిన శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం రాగతాళ యుక్తంగా పంచరత్న కీర్తనలు ఆలపించిన గాయని గాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.